లోకంలో ఇది ఎన్నో చోట్ల జరుగుతున్నదే. మనం సమస్యల్లో చిక్కుకుంటాం, కష్టాల్లో ఉంటాం. కానీ మన అనుకున్న వాళ్లే, మన సొంతం అనుకున్న మనవాళ్లే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మనం బాధపడతాం, నిరాశపడతాం, చివరికి ఏదో విధంగా సమస్య నుంచి బయటపడతాం. కనుక పరిస్థితులు ఎలాంటివైనా సరే, ఎవరైతే కష్టకాలంలో మిమ్మల్ని వదిలేశారో వారిని ద్వేషించడం, వారిపై కోపం పెంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు. నిజానికి వారికి కృతజ్ఞులమై ఉండాలి. నా ఉద్దేశంలో వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సమయంలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే మీకు వారి అవసరం ఎంతగానో ఉన్నప్పుడు. వారు అనుకున్నారు వారికి మీపై నమ్మకం ఉండొచ్చు, మీరు స్వయంగా ఆలోచించి ఆ సమస్య నుంచి బయటకు రాగలరని. లేదా వారి ఉద్దేశం మిమ్మల్ని మీరే ఉత్తేజపరచుకోవడం కావచ్చు, మీరు శక్తిని సమకూర్చుకోవాలని, మీకు మీరే సమస్యల నుంచి బయటపడాలని కావచ్చు, తమ చెడుకాలాన్ని మీ చేతులతో మంచి కాలంగా మార్చుకోవాలని కావచ్చు. ఆ విధంగా చివరికి మీరు మరింత శక్తివంతులుగా రూపొందారు, మరింత ఉత్తములయ్యారు. ఇదే కదా తమరి విజయం. దానికి కారణం వారు మిమ్మల్ని వదిలేయడమే కదా. కనుక వారికి ధన్యవాదాలు చెప్పండి. మీ జీవితంలో సమస్యల నుంచి ముందుకు సాగండి. రాధాకృష్ణ.